శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మంచం మీద కూర్చుని ఆహారాన్ని తినేటటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈ వీడియోని తప్పకుండా చూడండి. ఒకసారి యమధర్మరాజు చిత్రగుప్తుడు యమలోకంలో కూర్చుని మాట్లాడుకుంటూ ఉండగా చిత్రగుప్తుడు యమధర్మరాజుని అడిగాడు, ఓ ప్రభు, ఒక వ్యక్తి ఎందుకు అకాల మరణాన్ని పొందుతూ ఉన్నాడు? ఒక వ్యక్తి జీవితంలో ఎందుకు సంతోషం ఉండడం లేదు, సంతానం కలగడం లేదు? ఇంకా సంతానం కలిగినా కూడా వారి సంతానము పసితనంలోనే చనిపోవడానికి కారణాలు ఏమిటి అని అడిగాడు. అప్పుడు యమధర్మరాజు, చిత్రగుప్త, నువ్వు సరి అయిన ప్రశ్నలనే అడిగావు. ఈ ప్రశ్నలు అన్నింటికీ కూడా సమాధానము మనిషి అలవాట్లలోనే దాగి ఉంది. మానవుడికి తన ప్రవర్తనను బట్టే సుఖదుఖాలను అనుభవించవలసి ఉంటుంది. మనిషి యొక్క చావు వెనక అతని అలవాట్లే దాగి ఉన్నాయి. నువ్వు అడిగిన అన్ని ప్రశ్నలకు కూడా సమాధానాలను ఇప్పుడు నేను చెప్తాను. ఇప్పుడు నేను చెప్పబోయే కథను జాగ్రత్తగా విను అని చెప్పి యమధర్మరాజు కథను వివరించడం ప్రారంభించాడు. చిత్రగుప్త, ఈ కథలో మనిషి యొక్క నీతి, మంచి చెడ్డ అలవాట్లు, జనన మరణాల గురించి చాలా ముఖ్యమైన జ్ఞానాన్ని చెప్పబోతున్నాను. అందువలన కథను అర్థవంతంగా విన్నట్లయితే నీకు సగం జ్ఞానం మాత్రమే లభిస్తుంది. అందువలన ధ్యాస పెట్టి పూర్తి కథను జాగ్రత్తగా వినమని యమధర్మరాజు చెప్పారు. ఓ చిత్రగుప్త, మధ్య దేశంలో చాలా అందమైన నగరం ఉండేది. ఆ నగరంలో ఒక ధనవంతుడు నివసిస్తూ ఉండేవాడు. అతని పేరు ఆత్మారాం. ఆత్మారాం చాలా కష్టపడి చాలా ధనాన్ని సంపాదించాడు. తను భారీగా వ్యాపారాలను చేశాడు. తనకి చాలా పెద్ద పెద్ద వ్యాపారాలు ఉన్నాయి. ఇంకా తనకి చాలా భూములు కూడా ఉన్నాయి. నగరం మొత్తంలోనే ఆత్మారాం అంత ధనవంతుడు ఇంకొకడు లేడు. అదృష్టవశాత్తు ఆత్మారాంకి 3 కుమారులు కలిగారు. ఆత్మారాము 2 కుమార్తెలు కూడా ఉన్నారు. అతని కుమార్తెలకు కుమారులకు అందరికీ కూడా వివాహాన్ని జరిపించాడు. ఆత్మారాం యొక్క 3 కుమారులు కూడా ఆత్మారాంతో కలిసే నివసించేవారు. ఆత్మారాం పనిలో ఆత్మారాంకి సహాయకంగా తన పెద్ద కొడుకు కిషన్ ఉండేవాడు. కిషన్ చాలా తెలివైనవాడు. అతడు అన్ని పనులను కూడా చాలా జాగ్రత్తగా శ్రద్ధగా నిర్వహించేవాడు. రెండవ కొడుకు గణేష్. గణేషు పొలం పనులను అన్నింటినీ కూడా చూసుకుంటూ ఉండేవాడు. మూడవ కొడుకు చదువుకుంటూ ఉన్నాడు. కొద్ది రోజులకే మూడవ కొడుకుకి కూడా చదువు పూర్తి అయిపోయింది. చదువు పూర్తి అయిపోయిన తర్వాత ఆత్మారాం మూడవ కొడుకుని కూడా తన వ్యాపారంలోనే ఉంచుకున్నాడు. దేవుడి దయ వల్ల అంతా బానే ఉంది. చాలా ఏళ్లు గడిచాయి. ఆత్మారాం కొడుకులు తన వ్యాపారాన్ని ఇంకా మరింతగా విస్తరింపచేశారు. ఆత్మారాంకి మరణ సమయం దగ్గర పడగానే ఆస్తిని పంచివ్వాలి అని ఆలోచించాడు. తన 3 కొడుకులకి కూడా సమాన వాటాలను వేశాడు. ఆత్మారాం 3 కొడుకులు కూడా ఆస్తిని పంచుకుని తమ జీవితాలను జీవిస్తూ ఉన్నారు. ఆత్మారాము మృత్యువుని ఆనందంగా స్వీకరించాడు. ఆత్మారాం మరణ అనంతరము 3 కుమారులు కూడా వారి వాటాలకు వచ్చిన ఆస్తులను చూసుకుంటూ సంతోషంగా జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. కొద్దిగా సమయం గడుస్తూ ఉన్నది. ఆత్మారాం కొడుకులు ప్రతి సంవత్సరము కూడా వారి ఇళ్లలో వారి తండ్రికి శ్రాద్ధ కర్మలను చేయించేవారు. నదికి వెళ్లి తర్పణాలను సమర్పించేవారు. ఆత్మారాం ఆత్మకు శాంతి కలగాలి అని, ఆత్మారాము ఆత్మ సంతోషంగా ఉండాలి అని వారు కోరుకుంటూ ఉండేవారు. పెద్ద కొడుకుకి 3 అందమైన కుమారులు, చిన్న కొడుకుకి 2 కుమారులు, 1 కుమార్తె ఉన్నది. మూడవ కొడుకుకి మాత్రము సంతానం కలగలేదు. చాలా సంవత్సరాలు గడిచిపోయినా కూడా చిన్న కొడుకుకి సంతానమే కలగలేదు. అతను చాలా వైద్య సేవలను తీసుకున్నాడు. అయినా కూడా తనకి సంతానం కలగలేదు. దాని కారణంగా తను ఎప్పుడూ కూడా విచారంగా నిరాశతో ఉన్నాడు. కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. దాని తర్వాత ఆత్మారాం చిన్న కొడుకుకి ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించడం ప్రారంభమైంది. అతను అనారోగ్యంతో ఉన్నాడు. అతను తన పొదుపు చేసిన మొత్తం ధనాన్ని అంతా కూడా తన అనారోగ్యంగా ఉన్న కారణంగా వైద్య సహాయం కోసమే ఉపయోగించేశాడు. తను దూర ప్రాంతాల నుండి కూడా వైద్యులను పిలిపించుకుని తను వైద్యాన్ని చేయించుకునేవాడు. అనారోగ్యం కారణంగా పనిపైన ఏకాగ్రత కుదరకపోవడంతో అతని పరిస్థితి మరింత దిగజారిపోయింది.
ఎన్నోసార్లు సోదరులను సహాయం కోరుతూ వారి వద్ద అప్పులు చేసి జీవితాన్ని గడపడం ప్రారంభించాడు. ఎంత మంది వైద్యులను సంప్రదించినా కూడా అనారోగ్యము తగ్గలేదు, అతనికి బాగోలేదు. దాని వలన అతను చాలా బాధపడుతూ ఉండేవాడు. అతని సోదరులు కూడా తనకి సహాయం చేయడంలో విసిగిపోయారు. అతను అన్నల పట్ల కూడా మంచిగా ప్రవర్తించేవాడు కాదు. అందువల్లనే వారు సహాయం చేయడం మానేశారు. అతను సోదరుల పురోగతులను చూసి అసూయపడుతూ ఉండేవాడు. వాళ్ళని ద్వేషించడం ప్రారంభించాడు. ఈ మానసిక ఆవేదన తనని మరింత అసంతృప్తికి గురిచేసింది. ఒకరోజు ఆత్మారాం చిన్న కొడుకు అకస్మాత్తుగా మరణించాడు. ఆ తర్వాత యమదూతలు అతన్ని తీసుకుని వెళ్ళడానికి వచ్చారు. యమదూతలు తీసుకుని వెళ్లి యమధర్మరాజు ముందు నిలబెట్టారు. అప్పుడు ఆత్మారాం చిన్న కొడుకు ఏడవడం ప్రారంభించాడు. ఓ యమధర్మరాజా, నేను ఏం పాపం చేశాను అని అడిగాడు. నన్ను ఎందుకు అకస్మాత్తుగా రోగాల బారిన పడేశావు? నేను నా సర్వస్వాన్ని కూడా ఎందుకు పోగొట్టుకున్నాను? నేను ఏం పాపం చేశాను అని అడిగాడు. అప్పుడు యమధర్మరాజు అంటున్నాడు, ఓ మూర్ఖుడా, నీ జీవితంలో నువ్వు చాలా పాపాలను చేశావు. ఈ రోజులను నువ్వు నీ చెడు అలవాట్ల వల్లనే నువ్వు చూస్తూ ఉన్నావు. నీ అకాల మరణానికి కూడా నువ్వే కారణము. నువ్వు ఏ వేద నియమాలను కూడా పాటించలేదు. అందువలనే ఈ దుస్థితికి గురి అయ్యావు. ఏ మానవుడైనా సరే శాస్త్ర నియమాలను ఉల్లంఘిస్తారో అతని పరిస్థితి కూడా నీలాగే ఉంటుంది. మనిషి ఎప్పుడూ కూడా ఆ నియమాలకు కట్టుబడి ఉండాలి అని యమధర్మరాజు చిన్న కొడుకుతో చెప్పారు. ఒక వ్యక్తి తన 5 శరీర భాగాలను శుభ్రం చేసిన తర్వాత మాత్రమే ఆహారాన్ని తినాలి. తన 2 పాదాలను, 2 చేతులను మరియు నోటిని నీటితో శుభ్రం చేసుకున్న తర్వాతే, తన 5 అవయవాలను శుభ్రం చేసుకున్న తర్వాత మాత్రమే ఆహారాన్ని తినడము సుముచితము. ఇది రోగాల నుండి దూరంగా ఉంచుతుంది. మానవ శరీరము మరియు వ్యక్తిని ఆరోగ్యవంతం చేస్తుంది. దీర్ఘాయుష్యుని ఇస్తుంది. కానీ నువ్వు స్నానం చెయ్యకుండానే ఆహారాన్ని తిన్నావు. భోజనాన్ని ప్రారంభించే ముందు ఆ దేవుడికి కృతజ్ఞతలను తెలుపుతూ అన్ని జీవజంతువులకి కూడా ఆహారాన్ని అందించమని ప్రార్థన చెయ్యాలి. యమధర్మరాజు చెప్తూ ఉన్నాడు, ఈ విధంగా నువ్వు ఎప్పుడూ కూడా చెయ్యలేదు. నువ్వు భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పలేదు. ఏ ప్రాణికి కూడా ఎప్పుడూ ఆహారాన్ని ఇవ్వలేదు. తలుపు దగ్గరకు వచ్చిన బిచ్చగాడికి కూడా నువ్వు ఆహారాన్ని ఇవ్వలేదు. అందుకే నువ్వు ఈ దుస్థితికి గురి అయ్యావు. ఎప్పుడూ కూడా మంచం మీద కూర్చుని ఆహారం తీసుకోవడము మంచిది కాదు. దాని వలన మనిషి శరీరంలోనికి రోగాలు వచ్చి ఆయుష్ తగ్గిపోతుంది. నువ్వు మంచం మీద కూర్చుని హాయిగా భోజనాన్ని చేసేవాడివి. అందుకే నీ శరీరంలో అనారోగ్యాలు అభివృద్ధి చెందాయి. గుమ్మం మీద కూర్చుని భోజనాన్ని చెయ్యకూడదు అని గ్రంథాలలో చెప్తూ ఉన్నారు. కానీ నువ్వు అలానే చేశావు. ఏ నియమాలను కూడా పాటించలేదు. దాని వలనే నీ సంపద అంతా కూడా నాశనం అయిపోయింది. ఇంటి గుమ్మంలో కూర్చుని ఎవరైతే భోజనాన్ని చేస్తారో వారి సంపద అంతా కూడా నశించిపోతుంది. అంతేకాదు, ఈ 3 రకాల భోజనాలను కూడా మనిషి ఎప్పుడూ కూడా తినకూడదు. ఏ భోజనాన్ని అయితే మనిషి దాటుకుంటూ వెళతాడో అటువంటి భోజనాన్ని ఎప్పుడూ కూడా తినకూడదు. అటువంటి భోజనము అశుద్ధమైపోతుంది. అటువంటి భోజనాన్ని పశువులకే పెట్టేయాలి. ఎదుట వాళ్ల దగ్గర భోజనాన్ని లాక్కుని తినడం వలన మనుషుల యొక్క ఆయుష్ తగ్గిపోతుంది. వారి శరీరంలోనికి రకరకాలైన రోగాలు ఉత్పన్నమవుతాయి. ఆహారంలో వెంట్రుకలు రావడం కూడా మంచిది కాదు. అలా అన్నంలో వెంట్రుకలు వచ్చినట్లయితే ఆ అన్నాన్ని ఎప్పుడూ కూడా ప్రసాద రూపంలో పరమేశ్వరుడికి ఎప్పుడూ కూడా సమర్పించకూడదు. ఆ భోజనాన్ని మీరు కూడా తినకూడదు. అటువంటి భోజనము ప్రేతాలకే సమర్పించబడుతుంది. ఇంకా యమధర్మరాజు చెప్తూ ఉన్నాడు, ఎదుట వాళ్ల కోసం పెట్టిన భోజనాన్ని కూడా ఎప్పుడూ కూడా తినకూడదు. మనుషులు ఎదుట వాళ్ల యొక్క భోజనాన్ని లాక్కుని తింటారు. వాళ్లపైన అన్నపూర్ణాదేవి కోపాన్ని చూపిస్తుంది. భోజనాన్ని అందరూ కూడా పంచుకుని తినాలి. ఎదుట వాళ్ల భాగాన్ని కూడా మనమే లాక్కుని తినేసినట్లయితే మనము చేసిన పుణ్యకర్మలు అన్నీ కూడా నశించిపోతాయి. నువ్వు వీటిలో ఏ నియమాన్ని కూడా పాటించలేదు. ఈ కారణంగానే నీ ఆయుష్ తగ్గిపోయింది. శాస్త్రాల అనుసారము ఉదయం సమయంలో మలమూత్ర విసర్జన చేసేటప్పుడు ఉత్తరముఖంగా కూర్చునే మలమూత్ర విసర్జన చెయ్యాలి. రాత్రి సమయంలో దక్షిణ ముఖంగా కూర్చుని మలమూత్ర విసర్జన చెయ్యాలి. బావుల దగ్గర, గోశాలల దగ్గర, మందిరాల దగ్గర, అగ్ని దగ్గర, శ్మశానంలో కూడా ఎప్పుడూ కూడా మలమూత్ర విసర్జన చెయ్యకూడదు. శాస్త్రాలలో చెప్పబడింది నుంచుని కూడా మలమూత్ర విసర్జన చెయ్యకూడదు.
దాని వలన శరీరంలోనికి రోగాలు వికారాలు నిర్మాణమవుతాయి. దానితో పాటు పూర్తి నిర్వస్త్రంగా కూడా మలమూత్ర విసర్జన చెయ్యకూడదు. నడుస్తూ ఎప్పుడూ కూడా మూత్ర విసర్జన చెయ్యకూడదు. దాని వలన జీవితంలోనికి దౌర్భాగ్యం వస్తుంది. ఎప్పుడూ కూడా గురువుల వైపు ఆకాశంలో గ్రహ నక్షత్రాలను చూస్తూ మలమూత్ర విసర్జన చెయ్యకూడదు. దాని వలన నీ జీవితంలోనికి దుఃఖాలు సంకటములు వస్తాయి. మలమూత్ర విసర్జన చేసిన తరువాత ఆ ప్రదేశాన్ని శుభ్రం చెయ్యాలి. వెంటనే మన చేతులను కూడా నీటితో కడుక్కోవాలి. మీరు మలమూత్ర విసర్జన చేసిన తరువాత దానిని శుభ్రంగా కప్పివేయాలి. దానిపైన మట్టిని వెయ్యాలి. ఏ పశువులు కూడా వాటిని తినకుండా మనమే జాగ్రత్త పడాలి. మనుషులు ఎప్పుడూ కూడా నిర్వస్త్రంగా స్నానాన్ని చెయ్యకూడదు. దాని వలన పితృదేవతలకు కోపం వస్తుంది. పితృదేవతలకు కోపం వచ్చినట్లయితే మనుషులు తమ సర్వస్వాన్ని కూడా కోల్పోతారు. పితృదేవతలకు కోపం వచ్చినట్లయితే వారికి సంతాన సుఖము అనేది లభించదు. సంతానము అకాల మృత్యువును పొందడము, సంతానమే లేకపోవడము, ఇటువంటివన్నీ కూడా చూడవలసి వస్తుంది. నువ్వు ఎప్పుడూ కూడా నిర్వస్త్రంగానే స్నానం చేశావు. అందువలనే నీ పితృదేవతలు కూడా నీ పైన కోపంగా ఉన్నారు. ఈ విధంగా చిన్న కొడుకుకి యమధర్మరాజు చాలా జ్ఞానాన్ని చెప్పాడు. యమదూతలతో చెప్పి తనని నరకానికి తీసుకుని వెళ్ళమని చెప్పారు. ఈ విధంగా మనుషులు ఎప్పుడూ కూడా శాస్త్ర నియమాలను ఉల్లంఘించకూడదు. యమధర్మరాజు చిత్రగుప్తునికి ఏదైతే జ్ఞానాన్ని చెప్పారో అది చాలా మహత్వపూర్ణమైనది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని తప్పక కామెంట్ చేయండి.